నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓన్లీ మాట్లాడితే డిబేట్లల్లా నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు ఇగో చూడండి, ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్స్ చూపిస్తున్నాను నీ ఛానల్ అట్లీస్ట్ నీకు న్యూస్ లో రిలీజ్ చేసిండ్రా? అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిండా, అగ్గిపెట్ట పట్టుకొని వచ్చిండా, ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఏడికెళ్ళి ఎంటర్ అయ్యిండు, బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, పోలీసులు ఎందుకు పెడతలేరు? మళ్ళా క్యూ న్యూస్ ఆఫీస్ లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా? మేకపోతు గాంభీర్యమా? 10 మందిని వేసుకొని బయట ఒక్కడు ఎక్కడ తిరగలేదు, 10 మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టినకి రెడీ అయ్యాను. వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పు, లేకపోతే పార్టీని మూసేసుకో, లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నిన్ను ఎవ్వరు నమ్మట్లే, బీసీలు కూడా నమ్మట్లే. ఒక్కసారి చూడు, నీ మార్నింగ్ న్యూస్ లైవ్ లో కమెంట్స్ చూడు, తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి, మీ ఛానల్ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి. బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్ మెయిల్ బ్యాచ్ తయారైనారు జిందగీలో ఈడ మొత్తం తెలంగాణలో. కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన్న సంగతి అందరు మర్చిపోయినారా? ఏదో కొంతమంది 10 మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు. నీకు దమ్ము ఉంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తూ